ఒపీనియన్ తెలుస్తుంది. నా ఏరియాలో కార్పొరేటర్ ఎవడు ఉండాలి, నా ఏరియాలో కౌన్సిలర్ అన్నది నేను జడ్జ్ చేయగలుగుతాను. కానీ అమెరికాలో కూర్చొని జడ్జ్ చేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే అయిపోతుంది. అంటే ఈ రూల్ మన ఆంధ్రాకి వచ్చిన తర్వాత వచ్చిందా? ఇంతకుముందు బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా ఇది ఉందా? ఎక్కడా లేదు. మరి ఇక్కడ ఈయన మాట్లాడడమే తేడా వచ్చింది. మొన్న ఈయనే చెప్పాడు, అదే కదా ఇదే ఎన్నికల కమిషనర్ 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడికే వర్తిస్తుంది అని ఈయనే చెప్పాడు వారం 10 రోజుల క్రితమే. ఆ రోజున పేపర్ క్లిప్పింగ్, ఈ రోజు పేపర్ క్లిప్పింగ్ పెడితే ఎందుకు రాష్ట్రానికి మాట మారాడని చెప్పేసి అనుకోవాలి. త్వరలో రాష్ట్రానికి ఒక స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయా? అది కూడా ఏంటంటే ఆంధ్రాకి, మిగతా రాష్ట్రాలకి ఆంధ్రాకి ఒక తేడా ఉంది. మిగతా రాష్ట్రాలు చచ్చిపోయిన వాళ్ళు వాటితో పాటుగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెంగాల్ లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటిది. మనకు అది కాదు. మన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉంటారు, మన వాళ్ళే వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ ఓటు హక్కు పొందడం తప్పులేదు. వేరే దేశంలో అయితే అక్కడ ఓటు హక్కు రాదు. బ్రిటన్ లో అయితే స్థానిక సంస్థలో ఓటు వేయడానికి మనకు హక్కు ఉంటుంది. కానీ అమెరికాలో అట్లాంటి చోట్ల ఏమి ఉండదు కదా. ఓటు హక్కు H1B వీసా తీసుకుని లేకపోతే టెంపరీగా వెళ్ళి ఉద్యోగం చేస్తున్న ఉండదు. కాబట్టి ఇక్కడ ఓటు హక్కు కోల్పోవడం కరెక్ట్ కాదు అనుకుంటే మార్చండి ఎన్నికల సంఘ నిబంధనలు. అలా కాకుండా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ ఇలా గొడవ కూడా మేబీ అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లు దీవించే ప్రయత్నం టీడీపీ చేయొచ్చు. వైసీపీ వాళ్ళు నిన్న మొన్న కూడా చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు మన ఓట్లు పీకేస్తారు అని చెప్తున్నది అందుకే అయి ఉండొచ్చు. వీళ్ళ ఓట్లు పీకేయించడం కాదు,